ఇది చూడండి, గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయి. ఎన్ని తెంపుతుంటున్నా చిక్కుడుకాయలు అయితే మమ్మల్ని విడిచిపెట్టట్లే, వస్తూనే ఉన్నాయి. ఇన్ని తెంపేమో, ఇంకా ఉన్నాయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఏసేజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి కొంచెం హార్వెస్ట్ అండ్ డే 3 క్వశ్చన్స్ అడగడం అనమాట. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంక లేట్ చేయకుండా. ఈవినింగ్ టైం అండి, ప్లెజెంట్గా ఉంది వాతావరణం అంతా, చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంక ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి మిద్దె మీదే కాలక్షేపం అంతా. ఎర్లీ మార్నింగ్ అలాగే 6కి మనం మేడెక్కితే చక్కగా మనకి విటమిన్ డి అందుతుంది. అలాగే మన మొక్కల పని అయిపోతుంది. చక్కగా అన్ని మొక్కలు అలా ఒకసారి చూసుకుంటూ తనితీరుగా హ్యాపీనెస్ అనేది పొందొచ్చు అనమాట. సో అయితే మనం ఆ మేడ మీద నుంచి చిక్కుడుకాయలు అయితే ముందు కోసుకొచ్చేద్దాం రండి. అయితే ఇక్కడ చూడండి, మనకి గుత్తులు గుత్తులుగా స్పూన్ టమాటోస్ అయితే ఇవి కొంచెం పండాలన్నమాట. అందుకే నేను ఇలా కోస్తున్నాను వీటిని. ఇగోండి, పండినవన్నీ చక్కగా ఇలా కోసేస్తున్నాను. మా పిల్లలు అయితే చక్కగా తింటున్నారు. ఇవైతే కొన్ని సీడ్స్కి అట్టాలండి, భలే ఉన్నాయి చూడడానికి. చూడండి, అసలు మనం గార్డెనింగ్ చేయడం వల్ల ఎన్నెన్ని విచిత్రాలు చూస్తున్నామో కదా. మిగతావైతే గుత్తులుగా ఉన్నాయి, అవైతే కోసిస్తాను. కొంచెం పండితే గుత్తు పలంగా కోస్తే భలే ఉంటుంది. అంతా పండి ఆ చివరి కాయలు అయితే పండలేదండి, అందుకే ఇట్లా కోయాల్సి వస్తుంది. ఏదో చూసారా, ఇక్కడ మనకి చిక్కుడుకాయలు అయితే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. చూడండి ఎన్ని చిక్కుడుకాయలు ఉన్నాయో. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకోబోతున్నాము. బుజ్జి బుజ్జిగా తెల్ల తెల్లగా భలే ఉన్నాయి చిక్కుడుకాయలు అన్నీ కూడా. చూస్తున్నారండి, ఇది ఈ వెరైటీ చిక్కుడు. అయితే గివేవేలోని మన మొదటి ప్రశ్న అండి, ఈ 8 చిక్కుడుకాయలు కోసుకుంటూ మనం ఫస్ట్ ప్రశ్న అయితే అడిగేసుకుందాం, ఓకేనా? పైకి ఉన్నాయండి ఇవి. అయితే స్టాండ్ అయితే నేను ఆ మేడ మీద పెట్టేసి ఉంచేసాను. ఏం పర్లేదు, కొంచెం కిందకే ఉన్నాయి. కొమ్మ ఇట్లా లాక్కుంటే మనకు వచ్చేస్తుంది. ఇదిగోండి వచ్చినట్టుగా, అంతే. అయితే మన ఈ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, గార్డెన్ పంటతో రథసప్తమి పూజ, అది థంబ్నెయిల్ క్యాప్షన్ అండి. అందులోని క్వశ్చన్ ఏంటంటే, నేను పరమాన్నం చేసేటప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి పరమాన్నం చేస్తాము. ఇందులో ఎటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ యాలకుల పొడి కానీ ఏమి వేయనని చెప్పాను కదా. అయితే 4 ఐటమ్స్ అయితే చెప్పాను. ఆ 4 ఐటమ్స్ పేర్లు అనేది మీరు నాకు ఫస్ట్ క్వశ్చన్కి మెన్షన్ చేయండి, ఓకేనా? సో రండి, ఇంకొక వెరైటీ చిక్కుళ్ళు అక్కడ ఉన్నాయి, మనం తెంపేసుకుందాం. ఇదిగోండి, ఈ చిక్కుళ్ళు కూడా ఇక్కడ బాగానే వచ్చినాయి. ఇదిగోండి, ఈ చిక్కులు కూడా ఉన్నాయి, ఇవి కూడా మనం తెంపేసుకుందాం. చూస్తున్నారా ఎంత కిందకు ఉన్నాయో చక్కగా. మళ్ళీ పోత వచ్చేస్తుందండి, ఎన్ని కోస్తున్నానో అయినా మళ్ళీ పోత వచ్చేస్తుంది. విత్తనాలు అయితే స్టోర్ చేశాను, మీరేం బెంగపడకండి, అందరికీ షేర్ చేస్తాను. అయితే ఇక్కడ మా వాళ్ళు వచ్చారండి, వీళ్ళు కూడా కొన్ని చిక్కుడుకాయలు అయితే తెంపుతున్నారు. ఈలోగా మనం అక్కడ ఆనపకాయ ఒకటి అయిపోయిందండి, అది మనం కోసేసుకుందాం. ఇంకా విత్తనాలకైతే ఇక్కడ మనకి ఆనపకాయ అయితే అయిపోయింది. రండి, బాగా అయిపోయింది. ఇంత గట్టిగా ఉందో. ఇంకా 4 కాయలు అయితే ఉన్నాయి. అండ్ మళ్ళీ మనకి చూడండి, ఆ పక్క నుంచి అలాగ మనకి చిగురు పెట్టుకొని వస్తుంది. ఇదిగోండి ఫస్ట్ కాయ అనమాట. ఈ విత్తనాలు ఏదైతే మీకు ఇస్తానన్నానో ఆనపకాయ, చూస్తున్నారు కదా ఎలా ఉందో. అండ్ ఇక్కడ కొన్ని టమాటోస్ అయితే అయినాయండి. ఇదిగోండి 4 వచ్చినాయి అనమాట. అండ్ ఇక్కడ మనకి రోమా టమాటోస్ ఒక 3 అయినాయి. ఇదిగోండి, ఇవైతే ఈసారి నేను సీడ్స్ పెట్టలేదండి, వాలంటరీగా ప్లాంట్స్ అయితే వచ్చాయి. అంటే లాస్ట్ టైము చాలా రకాల టమాటోస్ అయితే పెంచాం కదా, మరి మట్టి తవ్వకాల్లో ఈ మట్టి అటు మారుస్తూ ఉంటాం, ఆ మట్టి తీసుకెళ్ళి ఇంకో దగ్గర వేస్తూ ఉంటాము, అలా వచ్చి ఉన్నాయేమో. కానీ ఈసారి అయితే నేను టమాటోస్ చాలా తక్కువగా వేసాను, కానీ చాలా బాగా వచ్చినాయి. అంటే నాకు మళ్ళీ సీడ్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇవన్నీ రకాలు ఒక 2 మొక్కలు అయితే వచ్చేసినాయండి.
హ్యాపీ అనమాట. అండ్ ఇక్కడ కూడా చూడండి సీడ్ కలెక్షన్ అయితే జరుగుతుంది కదా, ఇది వైట్ బెండ అండి. ఇదిగోండి, సిజర్తో కట్ చేయలేమో, చాలా ఉన్నాయి. ఇవి మరి పంచాలని చెప్పి నేనైతే కొయ్యలేదు, అట్టే వదిలేసాను. అండ్ ఇదిగోండి, ఇక్కడ ఒక టమాటో ఉంది, బుల్లి టమాటో చూడండి ఎంత పైకి ఉందో. ఇది కూడా వైట్ బెండే. ఇది చూడండి గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయి. ఎన్ని తెంపుతుంటున్నా చిక్కుడుకాయలు అయితే మమ్మల్ని విడిచిపెట్టట్లే, వస్తూనే ఉన్నాయి. ఇంకొక 2 కాపులతోని ఇవి అయితే తీసేసి ఇంకా కొత్త పంట అయితే వేసుకోవాలి. ఈ పాటికే రెడీ చేసుకోవాలండి. నేనైతే కుండీలు అలా రెడీ చేసి పెట్టాను, కొత్త విత్తనాలు ఏమైనా ఉంటే వేసుకుందాం అని చెప్పి. ఇగోండి చూస్తున్నారా, భలే ఉన్నాయి కదా. చూసారా, బుట్టలు తెచ్చాం కానీ బుట్టలు సరిపోలేదు, అందుకే మళ్ళీ నా చీర కొంగు అయితే పట్టాను అనమాట. ఇన్ని తెంపేమో, ఇంకా ఉన్నాయండి. అయితే పిల్లలు అన్నారు మేము తెంపిసి తెస్తాంలే అని చెప్పి అన్నారు. ఇంకా అందుకే ఈ కొంగులో వేసి పట్టుకెళ్తాను. ఇంకా అక్కడ వేరే చిక్కుడు ఉంది, అది కూడా చూపిస్తాను రండి మీకు ఒకసారి. ఇదిగోండి, ఇది వేరే రకం చిక్కుడు అనమాట. అక్కడ ఆల్రెడీ మీకు 7 రకాల చిక్కుళ్ళు అయితే నేను చూపించాను. ఇక్కడ ఒక చిక్కుడు అయితే వేసాను, అంటే 2-3 చిక్కులు ఉన్నాయి. అండ్ ఇక్కడ మధ్యలో నుంచి చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న మనకి వైట్ చిక్కుడు కనిపిస్తుంది కదా, అది ఆ మేడ మీద పెట్టిన ప్లాంట్ అనమాట. 2 ఒకటే. అండ్ ఇది వచ్చేసి కొత్త రకం చిక్కుడు అండి. ఇదైతే ఎంత టేస్ట్ ఉంటుందో అసలు చెప్పలేము, అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కోసేసుకుందాము. అసలు చిక్కుడుకాయలు తెంపే ప్రోగ్రాం పెట్టే ముందు ఒక 4-5 పిల్లల్ని అయితే తెచ్చుకోవాలండి కంపల్సరీగా. ఎందుకంటే మన వల్ల అవ్వదు, అంటే అన్ని చిక్కుడుకాయలు ఉంటున్నాయి అన్నమాట. అందుకనే నాతో పాటు ఫస్ట్ ఒక్కదాన్ని వచ్చేసాను, వీడియో చేసేద్దాం, చిన్న హార్వెస్టే కదా అనుకున్నాను. కానీ చాలా చిక్కుడుకాయలు చూసేటప్పటికి ఒక్కొక్కరు యాడ్ అయిపోయారు. అందుకే ఇక్కడ కూడా కొంచెం చిక్కుడుకాయలు ఉంటాయని చెప్పి పిల్లల్ని అక్కడ వదిలేసి నేను ఇటు వచ్చేసాను. ఇంకా అక్కడ చూసుకున్నట్టయితే చూస్తున్నారా, వైట్ నక్షత్రాలు భలే ఉన్నాయి అసలు చిక్కుళ్ళు అయితే. ఈ ఇయర్ విజయ గారి దయ వల్ల చిక్కుళ్ళు అయితే భలే పెంచానండి. తను తేరుగా ఆ ఆశ తీరిపోయిందని చెప్పచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం కోసుకుందాము. అయితే చిక్కుడుకాయలు అయితే చాలానే కోసామండి. ఈరోజు మన రెండో ప్రశ్న వచ్చేసి, నాటు పసుపు ఎక్కువగానే కోసాము, ఎంత వస్తుందని అనుకోలేదు. అది తమ్నీల్ అనమాట. అందులోని ఒకరు బర్త్డే అని చెప్పాను. సో ఆ బర్త్డే బాయ్ పేరు ఏంటనేది నాకు సెకండ్ క్వశ్చన్కి మెన్షన్ చేయండి, ఓకేనా. అయితే ఇక్కడ మనకి టమాటోస్ కూడా ఉన్నాయి, అక్కడక్కడ అయినాయండి, అంటే అప్పుడప్పుడు పండుతున్నాయి అనమాట, 1-2. ఇవైతే మనం కోసేసుకుందాము. ఇదిగోండి, ఇంకా వీటి పని అయిపోయినట్టే. ఇవి రేపటికి పండిపోతాయండి, అందుకే ఇప్పుడు కోస్తున్నాను. మనం పండించుకున్నవి ఏవైనా సరే మంచి టేస్ట్ ఉంటాయి, మీరు గమనించారో లేదో కానీ సూపర్ టేస్ట్ వస్తుంది. మనం ఎట్లా వండుకున్నా టేస్ట్ అయితే అద్భుతం అని చెప్పచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి టమాటాలు మనకి. ఇంకా పచ్చి టమాటోస్ అయితే భలే ఉన్నాయండి. అవేంటంటే రకరకాలన్నమాట, పియర్ టమాటో, రోమా టమాటో, అలాగే కాశీ టమాటో, ఇంకా కొన్ని పేర్లు అయితే నాకు తెలీదు. విత్తనాలు మనకి ఆ స్టాక్లో చూపిస్తే అలా పెట్టేసుకోవడమే, నచ్చితే పెట్టేసుకోవడమే. కొన్ని పేర్లు కూడా నాకు తెలియవు అనమాట. అలాంటి రేర్ కలెక్షన్ కూడా టమాటోస్ పచ్చిగా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను ఎప్పుడైనా పండితే, ఓకేనా. రండి గుత్తులు గుత్తులుగా ఎక్కడైతే ఉన్నాయి. ఇదిగోండి చిక్కుడుకాయలు మోజులో పడి స్టాండ్ తెచ్చుకోకుండా నేను కూడా ఇంకా పిల్లల్లాగా గోడ ఎక్కేసాను. అన్ని చిక్కుడుకాయలు ఉన్నాయన్నమాట. ఆశ తీరగా మనం కోసేసుకుంటున్నాము. ఇదిగోండి, కింద పడేసి ఏరుకోవడమే ఇంకా. గుత్తులు గుత్తులుగా భలే వచ్చేస్తున్నాయి అసలు. ఇవి డబల్ పని, ఇప్పుడు కింద పడినవన్నీ మళ్ళీ ఏరుకోవాలి. ఇంకా అక్కడ ఉన్నాయి. మా వాళ్ళు చూసారనుకోండి, ఎందుకు అంత ఇష్టపడి స్టాండ్ కొనుక్కున్నావు, స్టాండ్ వాడకుండా గోడలు అవి ఎక్కుతున్నావు అని అంటారు.
అని ఇదొక సరదా. ఇదిగోండి, ఇదొక వెరైటీ అన్నమాట. ఈ వెరైటీ చూసారా, ఇదైతే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇవి చిక్కుడుకాయల పండగ అన్నమాట. మొత్తానికి మన టేబుల్ ఈరోజు మళ్ళీ చిక్కుడుకాయలతో ఫుల్గా నిండిందండి. ఇది హార్వెస్ట్ అనమాట, చూస్తున్నారు కదా. ఈరోజు మన వీడియోలో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, నేను ఒక వెజిటబుల్ అయితే హార్వెస్ట్ చేశాను, బాగా పండింది, అలాగే బాగా ఎండింది అనమాట. అది సీడ్స్ గివేవే కోసం అని చెప్పి మీకు కోసాను కదా, ఒక ఆనపకాయ. దాని పేరు అయితే నేను చెప్పానండి, ఆ పేరు అనేది మీరు నాకు థర్డ్ క్వశ్చన్కి మెన్షన్ చేయండి, ఓకేనా. అయితే హార్వెస్ట్ చూసారు కదండి. మళ్ళీ మనం 7 రకాల చిక్కుళ్ళు అయితే హ్యాపీగా కోసేసుకున్నాం. అండ్ 3 రకాల టమాటోలు అయితే కోసుకున్నాము, రోమే టమాటోస్, స్పూన్ టమాటోస్ అండ్ మళ్ళీ రెగ్యులర్ టమాటోస్ అనమాట. చూస్తున్నారు కదండి. హార్వెస్ట్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేయండి. అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో, అంటే మళ్ళీ 4th వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.